హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అలాంటివి ఏమీ లేవు. కట్ చేస్తూ కొన్ని విషయాలు మీతో చెప్పుకుంటున్నాను అంతే. ఏంటంటే చూడండి, ఈ బ్లౌజ్ నేను కట్ చేసేటప్పుడు అసలు కరెంట్ లేదనమాట. పవర్ అనేది లేదు. కానీ రేపటికి బ్లౌజెస్ అనేది కట్ చేయాలి. ఇంకేం చేస్తాం, కట్ చేయాలి కదా ఖచ్చితంగా. మనం ముందు రోజు కట్ చేసుకుంటే కొంచెం పని అనేది ఈజీగా అవుతుంది. మనం మార్నింగ్ లేసి అదే రోజు కట్ చేసుకుని కుట్టాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇంకా నాకు వచ్చేసి నేర్చుకునే వాళ్ళు రావడం వల్ల నేను వచ్చి రాగానే వాళ్ళకి ఫస్ట్ కటింగ్స్ ఏదో ఒకటి వాళ్ళకి చూయించిన తర్వాత నా పని స్టార్ట్ చేస్తాను. కాబట్టి కుట్టే వాళ్ళకి ఇవ్వాలి కదా, ముందే కట్ చేసి పెట్టేసుకుంటే నేను రాగానే వాళ్ళకు నేర్చుకునే వాళ్ళకు చూపించేసి తర్వాత నా పనిలో పడిపోవచ్చు అన్నట్టుగా చేస్తూ ఉంటానన్నమాట. కానీ ఆ రోజు చూడండి, కరెంట్ అన్నది అస్సలు లేదు. మిషన్స్ నేర్పించాలంటే ఆఫ్లైన్లో అంటే దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళి నేర్చుకోండి. ఇంట్రెస్ట్ లేనిది నేర్పించే వాళ్ళు బ్లేమ్ అయ్యేటట్టు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇంట్లో అమ్మ చెప్పిందనో, అక్క చెప్పిందనో, ఎవరో చెప్పారనో నేర్చుకోవడానికి వస్తూ ఉంటారండి. నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు వచ్చిన బ్యాచ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఉంటారు. కొంచెమైనా పని పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి, ఫ్యాషన్ అనేది ఉండాలి, నేను నేర్చుకోవాలనే తపన ఉండాలి. అది లేకుండా ఖాళీగా ఉంటున్నాం కదా అని చెప్పేసి మా అమ్మ నేర్చుకోమందని చెప్పేసి వచ్చేస్తే ఇంట్రెస్ట్ లేనిది రాదండి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. అసలు నాకైతే 4 రోజుల నుంచి చెప్పి తలనొప్పి వచ్చేసింది అనమాట. నాకు అసలు ఇంత మిషన్ వర్క్ చేసినా, ఇంత స్ట్రెస్ తీసుకున్నా నాకు హెడ్ఏక్ అనేది అస్సలు రాదనమాట. అలాంటిది 4 డేస్ నుంచి కంటిన్యూగా హెడ్ఏక్ అనేది వస్తుంది. ఇంకా ఒప్పుకున్న తర్వాత నేర్పించాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం నేర్పిస్తున్నామంటే మనం బ్లేమ్ అవ్వకూడదు అనమాట. అంటే ఖచ్చితంగా నేర్పించాలి. వాళ్ళు సగం సగం నేర్చుకొని ఇంట్రెస్ట్ లేకుండా నేర్చుకుంటే మన పేరు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే ఒక వారం రోజులు చూసి చెప్పేద్దాం అనుకుంటున్నాను నేర్చుకునే వాళ్ళకి. అంటే మనం చూడాలి, వీళ్ళు నేర్చుకుంటారా లేదా, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనకు ఒక వారంలో తెలిసిపోతుంది. అప్పుడు మీ వల్ల కాదు, మీరు నేర్చుకోలేరు అని మరి బాధ పెట్టినట్టు కాకుండా చెప్పేసేయాలి, నీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది అని చెప్పేస్తే వాళ్ళ ఇష్టం. ఇంకా తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళతో చెప్పేయాలన్నమాట. లేదంటే మనం బ్లేమ్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఇద్దరు కూడా 1 మంత్లోనే దగ్గర అన్నీ కుట్టడానికి నేర్చుకొని ఇంకా 1 మంత్ ఎక్స్ట్రాగా వచ్చి రోజు ఒకటి కొత్తది స్టిచ్ చేసుకొని వెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చిన బ్యాచ్లో మాత్రం నాకు అందరూ అలా లేరనమాట. ఒకరిద్దరు ఇలా ఉన్నారు, ఒకరిద్దరు అలా ఉన్నారనమాట. ఇంకా తప్పదు కదా, నేర్పించాలి ఖచ్చితంగా అనుకుంటున్నాను. వాళ్ళ పేరెంట్స్కి చెప్తాను ఫస్ట్. అయినా కూడా పర్వాలేదు, టైం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు, నేర్పించండి అని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నేర్పించడానికి ముందడుగేస్తాను. కానీ టైం అనేది భలే వేస్ట్ చేస్తున్నారండి. రోజంతా అసలు ఏమీ అర్థం కావట్లేదనమాట. ఎంత క్లియర్గా దగ్గర కూర్చొని నా పని ఆపేసుకొని చెప్పినా కూడా కొన్నిసార్లు అయితే హెడేక్ బాగా వచ్చేస్తుంది నాకు. ఏమీ అనలేమనమాట. నేను నేర్చుకున్న టైంలో మాకు నేర్పించే ఆంటీ అయితే కసిరించుకునేది. అర్థం చేసుకోకపోయింటే కసిరించుకొని కోప్పడేది, వెళ్ళిపోయేది షాప్లోంచి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని చెప్పేసి. కానీ ఇప్పుడు అలా లేదండి. చూడండి, నైట్ చీకట్లో రోజంతా వాళ్ళతో టైం అయిపోయింది కదా. చూడండి, లైట్ కూడా లేదు. ఛార్జింగ్ లైట్ వేసుకొని నేను కట్ చేస్తున్నాను ఇక్కడ. అదే చూపిస్తున్నాను మీకు. తప్పదు కదా, ఒక మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలన్నమాట. నేను అలాంటి దాన్ని. ఇప్పుడు సీజన్ తక్కువగా ఉంది నాకు. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా, అయినా కూడా రెగ్యులర్గా వచ్చే వర్క్ ఉంటుంది. కానీ ఇప్పుడు అర్జెంట్ బ్లౌజెస్ తక్కువగా ఉంటాయి. కుట్టించుకుంటారు కానీ టైం ఇస్తారు మనకి. ఈ టైంలో నేర్పించుకుంటే మనకు అమౌంట్ వస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని చేస్తున్నాను. కానీ ఇలా కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళతోనే బాగా ఇబ్బంది అనమాట. అయినా కూడా ఈ స్టెప్ అయితే తీసుకుంటున్నాను. ఏంటో, లేడీస్ ఏదైనా స్టార్ట్ చేస్తే క్లిక్ అవ్వాలి అంటే, పబ్లిసిటీ అవ్వాలంటే ఎక్కువ టైం ఏమీ పట్టదనమాట. కొంతమందికి లేడీస్కి ఒక పిచ్చి అయినా అనుకోండి, సారీ పిచ్చి అన్నందుకు ఏమనుకున్నా పర్వాలేదు. ఒకరే మిషన్ వేసుకొని కుడుతూ కనిపిస్తే వీళ్ళకి వస్తుందో లేదో టైలరింగ్ అనే అపోహ. అదే ఒక నలుగురం కూర్చున్నాం అనుకోండి మిషన్స్ వేసుకొని, ఇంకా మన వర్క్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే ఎక్కువగా కనిపించాలి కుట్టేవాళ్ళు, ఇలా ఎక్కువగా కనిపిస్తేనే వర్క్ అనేది మనకు కూడా బాగా వస్తుందన్నమాట. ఇంకా నేనైతే నేర్పించడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు మిషన్స్ తక్కువగా ఎన్ని మిషన్స్ అని తీసుకొస్తానండి నేను మాత్రం. మనిషికి ఒక మిషన్ ఇవ్వాలంటే కూడా మనకు వాళ్ళు ఇచ్చే డబ్బులు మిషన్స్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత సీజన్ లేనప్పుడు మిషన్స్ అన్నీ ఏం చేస్తాం. ఆల్రెడీ 4-5 మిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ప్లేస్ కూడా లేదనమాట ఇంక ఎక్స్ట్రా తీసుకురావడానికి. ఉన్న దాంతోనే టైమింగ్స్ ఇచ్చి అడ్జస్ట్ చేయాలి.
ఆఫ్టర్నూన్ వరకు ఇద్దరు అని చెప్పేసాను. కానీ నిన్న సండే నేను ఒక్కరోజు షాప్కి వెళ్ళలేదండి. అసలు నిజంగా పని అనేది అలవాటు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండాలంటే అసలు ఉండలేం. ఎవరైనా సరే చిన్న పని ఎందుకు కాదు చేయడం అలవాటు చేసుకోండి. చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో అస్సలు ఖాళీగా ఉండలేమన్నమాట. పని అలవాటు చేసుకుంటే ఖాళీగా అస్సలు ఉండలేం. నిన్న ఉంటే మొత్తం నాకు గిల్టీ ఫీలింగ్ అనమాట, టైం అంతా వేస్ట్ చేస్తున్నానని. అదే షాప్కి వెళ్ళి చిన్న పని చేసి వచ్చినా కూడా ఆ ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షనే అలాగుంటుంది. అలాంటిది నిన్న వినలేదు. కానీ నిన్న ఒకరు వచ్చి కాల్ చేశారు మళ్ళీ, మిషన్ నేర్పిస్తారా అని చెప్పేసి. ఇప్పుడు అవ్వదు, నలుగురు ఉన్నారని చెప్పాను. పర్వాలేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాము. మాకు టైమింగ్స్ ప్రకారం మిషన్ ఇచ్చినా పర్వాలేదు, మేము ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్పించండి అని ఖచ్చితంగా అడుగుతున్నారనమాట. ఇంకా ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒకరిద్దరితో ఇబ్బంది ఉంది. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత మీకు చెప్తానని చెప్పాను. కానీ ఎవరైనా మీరు పర్సనల్గా నేర్పిస్తున్నాం అనుకుంటే మాత్రం చూడండి ఫస్ట్, వాళ్ళు నేర్చుకోగలుగుతారా లేదా, వాళ్ళు నేర్చుకునే కెపాసిటీ ఉందా లేదా, అర్థం చేసుకుంటున్నారా లేదా, మనకు తెలిసిపోతుంది. ఎవరు నేర్చుకోగలుగుతారు, ఎవరు నేర్చుకోలేరు అనేది మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి చెప్పండి ఫస్ట్, నేర్చుకోవడానికి వస్తామన్నప్పుడే నేను కొంచెం ఒక వారం రోజులు చూస్తాను, నేర్చుకోగలుగుతుందో లేదో మీకు తర్వాత కాల్ చేసి చెప్తాను అని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత పెట్టుకోండి. ఏమవుతుందంటే వాళ్ళు మనం ఎంత చెప్పినా అర్థం చేసుకున్నప్పుడు మన టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళకి బుర్రకెక్కదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనిది ఎక్కడి నుంచి ఎక్కుతుందండి. అమ్మ చెప్పిందని చెప్పేసి వచ్చేసి ఇంకా ఖాళీగా ఉండలేక నేర్చుకుంటే ఇంట్రెస్ట్తో రావాలి. కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండాలి, లేకుండా రావాలంటే రాదనమాట. చాలా ఈసారి మాత్రం నాకు చాలా కష్టమే ఉందన్నమాట, ఇబ్బందిగానే ఉంది. కానీ తప్పదు, ఇంకా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత మిగతా నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకుంటాను. ఇంకా నేర్పించడం అయితే ఆపేది లేదండి. ఈ ఇయర్ మొత్తం నేర్పించాలని అనుకుంటున్నాను. ఎవరు వచ్చినా మీకు నేను చెప్పే విషయాలు యూజ్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.